शांते दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं योगियो नमाम्यहं सर्वमंगलमांगल्ये शिवे सर्वासार्थे शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते स्थानदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः इष्टदेवताभ्यो नमः दुर्गादेवताभ्यो नमः विशेषज्ञराज्ञया नमस्याति ब्रह्मणः उत्तरायण महाशिवरात्रि पर्वदिनानां शुभ नक्षत्र शुभ योगे शुभ कर्मे विशेष विशिष्टायां शुभतिथौ अस्माकं मम यजमानस्य गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य रामोदेश्य उमानामदेश्य पुत्रपुत्रायां मेघनानामदेश्य ऋतिकृतिनामदेश्य सकुटुम्बानां गोत्रोद्भवस्य नारायण रेड्डी नामदेश्य क्रांति नामदेश्य ऋषिक नामदेश्य नामदेश्य सप्तमस्य शुभांगस्य अस्माकं मम क्षेम स्थैर्य वीर्य विजय अभय आयु आयुरारोग्य अष्ट ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष नारायणे नमोस्तुते ओम श्रीमात्रे नमः बरो दुर्गा मनोवांच फलसिद्धिरस्तु परिपालना फलसिद्धिरस्तु शुभम పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మన ప్రాంతం లోపల మన పరిగి వికారాబాద్ రంగారెడ్డి జిల్లా ఈవెన్ కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వెళ్ళడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నది. ఇంకా ఈ ఆనవాయితీని ముందుకు తీసుకెళ్ళడానికి అని చెప్పి నేను మంత్రివర్యులు కొండ సురేఖ గారికి ఒక 80 కోట్ల రూపాయలతోన ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అని చెప్పి ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. తను సర్క్యులేట్ చేయాలని చెప్పి ఆర్డర్ కూడా ఇచ్చింది. దాన్ని స్థపతులు దేవాలయం కన్స్ట్రక్షన్ చేయాలన్నా దానికి సంబంధించిన స్థపతులు మనం ఎట్లయితే మన ఇళ్లకు ఆర్కిటెక్ట్స్ ఇంజనీర్స్ అనుకుంటామో దేవాలయాలకు స్థపతులు అని ఉంటారు. వాళ్ళ యొక్క దేవాలయ సూచనల మేరకు వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారం వాళ్ళు నిర్మాణాలు చేస్తారు కాబట్టి వాళ్ళకు ఆదేశించడం జరిగింది. తొందరలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ చైర్మన్ మైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మన పెద్దలు రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అజయ్ గారు, సొసైటీ చైర్మన్, ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా గారితో పాటు మన గ్రామ పెద్దలు కూడా ఇక్కడ బాలరెడ్డి గారు ఉన్నారు, మన డాక్టర్ హనుమంత్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా ఈ గ్రామంలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి కూడా రామచంద్రయ్య గారు, విఠల్ నాయక్ గారు, అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క ఆలయ అభివృద్ధి గురించి మనమందరం కూడా కలిసికట్టుగా మన వెంకటయ్య గారు కూడా ఉన్నారు ఇక్కడ పెద్ద ఎత్తున ఆలయాన్ని అభివృద్ధి చేస్తే మన నియోజకవర్గంకి ఒక మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి అన్ని విధాల ప్రభుత్వ సహాయ సహకారంతో పాటు మనం కూడా ఎవరైతే భక్తులు చాలామంది మన భక్తులు ఈ ఆలయానికి తాండూరు నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు కర్ణాటక నుంచి కూడా ఉన్నారని ఎప్పటికీ మన బండచార్ల వాస్తవ్యులు నాకు చెప్తుంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకొచ్చి ఒక లిస్టు తయారు చేసి భీమిరెడ్డి గారు కూడా ఈ ఆలయ అభివృద్ధి చేయడానికి ఎక్కువ సార్లు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. తప్పకుండా ఈ ఆలయాన్ని మన రాష్ట్రంలోనే ఎట్లయితే వేములవాడ రాజన్న దేవాలయం అంటాం, అక్కడ కరీంనగర్ జిల్లాలోనే ఒక పెద్ద ఫేమస్ టెంపుల్ ఉంది. 2 రోజుల కిందనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాదగిరిగుట్ట పోవడం జరిగింది. అదేవిధంగా ఆలంపూర్లో కూడా పెద్ద ఎత్తున మన దేవాలయం ఉన్నది, అక్కడ కూడా ఉన్నది. ఈ విధంగా అంతటా కూడా రాష్ట్రాల్లో ఉన్నాయి. మన ప్రాంతంలో కూడా ఈ దేవాలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని నేను దాని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా అన్ని విధాల ఈ ఆలయ అభివృద్ధికి, ఎందుకంటే మనం ఎన్నికల్లో గెలవడానికి ముందు కూడా ఈ ఆలయంలోనే మన పెద్దలందరూ కూడా తీసుకొచ్చేసి ఇక్కడనే పూజలు ఇక్కడ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. గెలిచినాక కూడా మనం ఇక్కడ వచ్చి కార్యక్రమం పెద్ద ఎత్తున
మీరందరూ నీళ్లు గుండం నుంచి తీసుకొచ్చి అవి ఎన్ని 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 111 అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వామ్యమై అది నా గెలుపు కాకుండా మనందరి గెలుపు అన్నట్టుగా మీరందరూ కూడా మనందరి గెలుపు కింద మీరందరూ కూడా ఆ రోజు కష్టపడి నీళ్లు కూడా తీసుకొచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఆ రోజు పూజలన్నీ కూడా నిర్వహించారు. తప్పకుండా మన ఆలయాన్ని కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటామన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా మన ఈ ఆలయాలకు సంబంధించి మా ఆంజనేయులు గారు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎప్పటికీ పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున మన అంతరం లోపల గురువులను తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు ఎప్పటికీ చేస్తుంటారు. కాబట్టి మీరు కూడా దీని అందుకు జర పెద్ద ఎత్తున పాత్ర తీసుకోవాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.